తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ముందు టీడీ ప్రభుత్వం పాలించింది, తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చి పాలించింది. ఈ రెండింటి పాలన రైతుకు మేలు జరిగిందా? వాళ్ళు మంత్రులు ఏం చెబుతారు, వాడు అడ్డాలోడు వీడు ఇట్టాటోడు ఎట్ట చెబుతా ఆ మాటలు మేము వింటున్నాం కానీ మేము చూసామో మాకు తెలుసా చెప్పు. అంటే ఇప్పుడు పల్లెటూరులో ఉన్న రైతులకి మేలు జరిగిందా? మీకు గిట్టుబాటు ధర వచ్చిందా? గిట్టుబాటు ధర పంట పండిన తగ్గిద్ది, పంట పండినప్పుడు రేటు పెరిగిద్ది. ఏముంది అందులో? అప్పుడు ఏమంటుంది గిట్టుబాటు ధర ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు మీ ఇంట్లో మా దగ్గర సరుకు ఉన్నప్పుడు ఏమో రేటు తగ్గుతుంది, మా దగ్గరికి పోయినాకనే రేటు పెరుగుతుంది. మీ దగ్గర సరుకున్నప్పుడు రేట్ లేదు, రేట్ లేదు. అవతల పోయినాక రేటు పెరుగుతుంది. ఏం చేయాలి మేము? కనీసం మందు కట్ట ఖరీదు కూడా రాదు. అంటే ఇప్పుడు రైతులకు సబ్సిడీ కానీ లేకుంటే అని జనం అనుకోవటమే, తీసేసింది ఒకటి లేదు, తీసేసింది ఒకటి లేదు, సబ్సిడీ కింద పోయింది ఏమీ లేదు. మీ దగ్గర వాలంటీర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు సంతకాలు ఏలు మూతలు వేసుకుంటే మెలకుండా పోతున్నారు. అలా ఏదో ఇచ్చేటప్పుడు ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కావాల్సి సంతకాలు చేసుకుపోతారు. అంతేగాని మాకు ఏమవుతున్నారయ్యా? వాలంటీర్ వ్యవస్థ పని చేయట్లేదు, మరి సచివాలయ వ్యవస్థ ఉంది కదా. ఎవరికి అవసరం, మాకు పోవడానికి అవసరం లేదు. వాటితోటి మేము పొలం పని ఉంది, మేము చూసుకుంటాం. వాళ్ళకి అడిగి పని వచ్చింది మనకి. అంటే మన రాష్ట్రానికి రాజధాని అనేది ఒకటి ఉంటుంది కదా, రాజధాని లేకుండా పోయింది కదా పరిస్థితి ఏంటి ఈరోజు? రాజధాని లేకుండా అడిగిపోయింది. అమరావతి లేదు, వైజాగ్ లేదు, రాజధాని లేదు కదా. పానిచ్చారా? పానీ లేదుగా. వాళ్ళు కొట్టుకుంటున్నారు, వీళ్ళు కొట్టుకుంటున్నారు, సరిపోతుంది వచ్చి. ఇక అట్టేటప్పుడు ఏం పోతుంది? ఏది బాగాలేదు, అన్ని మామూలుగానే ఉంటున్నాయి అనుకో.